రాజధానిగా 10 జిల్లాలతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఈరోజు హైదరాబాద్లో నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ సమర దీక్షకు సంఘీభావం తెలుపుతూ వారికి మద్దతుగా లండన్ నగరం నడిబొడ్డున భారత రాయబారి కార్యాలయం దగ్గర ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ఎల్ నిర్వహిస్తున్నటువంటి ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ఎల్ తెలంగాణ సాధన దీక్షను నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క దీక్షకు నిర్వహించడానికి ముఖ్య కారణమైనటువంటి ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ఎల్ అధ్యక్షులు శ్రీ అనిల్ కుంభాచలం గారికి, అదేవిధంగా తెలంగాణ సాధన దీక్షకు సంపూర్ణ మద్దతు తెలిపినటువంటి తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరంకి, దాని యొక్క వ్యవస్థాపక సభ్యులు డాక్టర్ వేణుగోపాల్ గారికి, అదేవిధంగా తెలంగాణ కోసం మేము సైతం అంటూ చలి తీవ్రతను కూడా లెక్క చేయకుండా తెలంగాణ సాధన దీక్షకు మద్దతు తెలపడానికి వచ్చిన ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకి, అదేవిధంగా టీఎన్ఎఫ్ కార్యకర్తలందరికీ, మరియు తెలంగాణ కోసం ఎల్లప్పుడూ అన్ని వేళలా సైనికుల్లా పనిచేయడానికి ముందుండేటటువంటి నా తోటి మిత్రులు ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ఎల్ కార్యకర్తలందరికీ పేరు పేరున జవాబు. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు మనం న్యూస్ ఒక 2-3 రోజుల నుంచి న్యూస్ చూస్తున్నట్టయితే జై ఆంధ్రప్రదేశ్ సభను నిర్వహించుకోవడానికి సీమాంధ్ర నాయకులకి మరియు వారు చేస్తున్నటువంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్న సమయంలో పోలీసులు గవర్నమెంట్ వారు సహకరించి పర్మిషన్ వాళ్ళు అడగకపోయినా పర్మిషన్ ఇచ్చేసి మరి వాళ్ళను సమర్థించడం జరుగుతుంది. కానీ మన ఇలాకాలో, మన హైదరాబాద్లో మనం శాంతియుతంగా తెలంగాణ సమర దీక్షను చేసుకోవడానికి మాత్రం పర్మిషన్ ఇవ్వకుండా వ్యతిరేకించి మరి శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందని చెప్తున్నటువంటి ఈ సర్కారు మరి దీని యొక్క ద్వంద్వ వైఖరి, తెలంగాణ బిడ్డలో మనం ఒక్కరం కూడా వెనక్కి పోకుండా పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకుండా దీక్ష చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పొద్దున్న నుంచే హైదరాబాద్కి అందరూ తెలంగాణ బిడ్డలందరూ రావడం జరిగింది. మరి దాన్ని చూసి దడుచుకొని ప్రభుత్వం హోంశాఖ మనకు సమర దీక్షకు మద్దతు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా చూసుకున్నట్టయితే వాళ్ళకేమో పర్మిషన్లు అడగకపోయినా ఇవ్వడం, మనమేమో శాంతియుతంగా చేసుకుందాం అన్నా కూడా మనకు ఇవ్వకపోవడం, మరి దీన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే జై ఆంధ్రప్రదేశ్ సభలో ఉండవల్లి గారు మరి ఉండవల్లి అనాలా ఉసురు వెళ్ళాలి అనాలా తెలియదు, కానీ ఎప్పుడో వీడియోలు తీసి దాన్ని చూపించుకుంటూ తెలంగాణ నాయకత్వాన్ని మరి కించపరచడం జరుగుతుంది. తెలంగాణ వాదులుగా తెలంగాణ ప్రజల తరఫు నుంచి ఉండవాలని హెచ్చరించడం జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త బిడ్డ, ఇంకోసారి తెలంగాణ నాయకుల పైన అవాకులు చెవాకులు పెరిగినట్టయితే మరి తెలంగాణ ఒకరు వాదుల యొక్క పవర్ చూడాల్సి వస్తుంది. నేను ఈ సభకు వచ్చే ఒక 10 నిమిషాల ముందు న్యూస్ చూసి రావడం జరిగింది. మరి ఆజాద్ గారు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఇంకా కొద్దిగా టైం కావాలని, మరి ఇంకా ఎంత టైం కావాలి, ఎన్ని సంవత్సరాలు కావాలి? ఇప్పటికీ 56 సంవత్సరాల నుంచి మనం ఈ ఉద్యమం చేస్తున్నాం. గత 12 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నా కూడా మరి 12 సంవత్సరాల సమయం సరిపోలేదా? లేదంటే ఈ అఖిలపక్షుల సమావేశం పెట్టి 30 రోజుల్లో తెలుస్తామని చెప్పింది, మరి ఈ 30 రోజులు కూడా సరిపోలేదా? ఇంకెంత సమయం కావాలని చెప్పేసి వారిని ఈ వేదిక ద్వారా అడగడం జరుగుతుంది. తెలంగాణ వాదులుగా మనం ఒక 1 నెల రోజుల నుంచి ఏం చేస్తున్నాం, మరి జనవరి 28 పెట్టడం జరుగుతుందని, కానీ మరోసారి కాంగ్రెస్ వాళ్ళని మోసం చేయడం జరుగుతుంది. కేసీఆర్ గారు డిసెంబర్ 28, 2012 అఖిలపక్ష సమావేశం తర్వాత ఏదైతే చెప్పిండో అదే ఈరోజు నిజమవడం జరిగింది. అది ఒక పనికి మాలిన సమావేశంగానే ఈరోజు రుజువు అయిపోయింది. సో మరి మనము మరి ఈ విధంగా చూసుకున్నట్టయితే మరి ఇంకొకసారి సీమాంధ్ర లాబింగ్ చేతిలో మరి మన తెలంగాణ ఏర్పాటు అనేది ఆగడం జరిగింది. మరి ఈ యొక్క విషయానికి మనం కుంగిపోకుండా తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసే విధంగా మనం అందరం ముందుకు సాగాలని చెప్పేసి అందరినీ కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా
ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నా. జీనా హే తో మర్నా సీఖో, కదం కదం పర్ లడ్నా సీఖో అనే స్ఫూర్తితో మనం మన తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఉద్యమ కార్యాచరణతో మనం ముందుకు సాగుతూ మన యొక్క రాష్ట్రాన్ని మనం సాధించుకునే దిశలో ముందుకు సాగాలని చెప్పేసి ఉన్న ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డని కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్ఆర్ఐలుగా మనందరం ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో ముందుంటున్నాం. ఇంకా ముందుండాలని చెప్పేసి ముందు వరుసలో నిలబడి మన యొక్క తల్లి అయినటువంటి తెలంగాణ తల్లిని బాధ్యతల నుంచి విముక్తి పొందే విధంగా మనం మన రాష్ట్రం కోసం ఇంకా ఉధృతంగా పోరాటం చేయాలి. ఏ విధంగా అయితే మనం చూస్తున్నాం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ అనేది ప్రారంభం అవుతుందని తెలియగానే సీమాంధ్ర నాయకులు పార్టీలకు అతీతంగా రాజీనామాలు చేస్తామని బెదిరించి రాష్ట్రాన్ని అడ్డుకున్నారు. మరి ఇన్ని చూసినా కూడా మన తెలంగాణ ప్రాంత నాయకులు మరి ఇప్పటికి కూడా సత్యభాములే కాదు, ఇంకా అధిష్టానం అనుకుంటా ఈరోజు కూడా రాజీనామా చేయకుండా మన రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకునే దిశలో పోరాటం చేయకుండా ఇంకా మోసం చేస్తున్నటువంటి వీళ్ళను మనము వీళ్ళకి తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. ఈ విషయం ఆలోచన చెప్పుకున్న విషయం చెప్పదలుచుకున్నా. ప్రాంతేతరుడు మనల్ని మోసం చేస్తే ప్రాంతం దాటేదాకా తరిమి కొట్టాలి. అదే మన ప్రాంతం వాడు మోసం చేస్తే మన ప్రాంతంలోనే పొందబెట్టాలి. ఆ విధంగా మనము ఇప్పుడు మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని మరి మన ప్రాంతంలో పొందబెట్టి మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకుందాం అని చెప్పేసి తెలియడం జరుగుతుంది. ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రం అనేది సాధ్యం. మరి అది కేసీఆర్ గారి నాయకత్వంలోనే సాధ్యం, టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని గంటా పదంగా చెప్తూ అదే నమ్మకంతో తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకునే దిశలో పయనించాలని చెప్పేసి తగిన ప్రతి ఒక్క తెలంగాణ వాదిని కోరుకోవడం జరుగుతుంది. మనం వచ్చే ఇప్పుడు వరకు చూసుకున్నట్టయితే ఈ పరిణామాలన్నీ చూస్తే తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ఇప్పుడు ఇచ్చే పరిస్థితుల్లో లేదు. కాబట్టి 2014లో మనం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వచ్చినటువంటి మన పార్టీ టీఆర్ఎస్ పార్టీ దాని యొక్క నాయకత్వాన్ని బలపరిచి దానికి అత్యధిక మెజార్టీ సీట్లు ఇచ్చి యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదిగి మనం తెలంగాణ కావాలంటే మనం ఢిల్లీకి పోకుండా ఢిల్లీనే తెలంగాణకు వచ్చి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు మన అందరం ఐక్యంగా ఉద్యమించి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి మరొకసారి నిర్ణయించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి ఉద్యమాన్ని తెలియజేస్తూ జై తెలంగాణ.